సో మీరు కూడా ఇలానే చాలా వీడియోస్ అండ్ చాలా స్కిన్ కేర్ రొటీన్స్ అండ్ చాలా ప్రొడక్ట్స్ ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? డోంట్ వరీ, ఐ గాట్ యూ కవర్డ్. సో హాయ్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ మీకు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉందా? ఏ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి, ఎన్ని ప్రొడక్ట్స్ వాడాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, స్కిన్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? డోంట్ వరీ, నేను మీ ముందుకి ఈరోజు ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ విత్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చి స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్, వర్కింగ్ విమెన్ అండ్ బిజీ హౌస్ వైఫ్స్ కోసం ఓన్లీ 3 స్టెప్స్తో అఫోర్డబుల్ ప్రోడక్ట్స్తో అల్టిమేట్ గ్లో ఎలా అచీవ్ చేయాలో చెప్తాను. అండ్ ఈ వీడియో యాక్చువల్లీ సాటర్డే పోస్ట్ చేయాల్సిన వీడియో, బట్ ఐ గాట్ టు నో దట్ నైకా అండ్ అమెజాన్ ఇలాంటి వెబ్సైట్స్లో సేల్స్ నడుస్తున్నాయి. సో మీకు నా వీడియో నచ్చి, నా రొటీన్ నచ్చి, నా ప్రోడక్ట్స్ నచ్చితే ఈ టైంలో సేల్స్లో కొనుక్కుంటే ఎంతో కొంత బడ్జెట్ కూడా కవర్ అవుతుందని చెప్పి ఈ వీడియో ఎర్లీగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీ అందరి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను, నా స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేస్తూ. స్కిన్ కేర్ అంటే చాలా ఈజీ. మనం వాడే క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. అండ్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మన స్కిన్కి బేసిక్గా కావాల్సింది 3 థింగ్స్: క్లెన్స్, మాయిశ్చరైజ్ అండ్ ప్రొటెక్ట్. ఈ 3 స్టెప్స్ కరెక్ట్గా చేస్తే 80% మన స్కిన్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఈ రొటీన్ మీరు డేలో ఎంత బిజీ ఉన్నా సరే 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. సో లెట్స్ డైవ్ ఇంటూ స్టెప్ 1. స్టెప్ 1, క్లెన్సింగ్. మన ఫేస్లో ఉండే డస్ట్, ఆయిల్, పొల్యూషన్ మొత్తం క్లీన్ చేయాలి. ఒక జెంటిల్ క్లెన్జర్ వాడాలి. సో క్లెన్జింగ్కి నేను యూజ్ చేసే ప్రోడక్ట్ సీటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ అండి. మార్నింగ్ టైం జస్ట్ స్మాల్ అమౌంట్ వాడండి. నైట్ టైం మాత్రం మేకప్ లేదా సన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి డబుల్ క్లెన్స్ చేయడం చాలా బెటర్. సీటాఫిల్ ముందు నేను చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేసా, బట్ సీటాఫిల్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఇంకే ప్రోడక్ట్ ఇవ్వలేదు. సో అప్పటి నుంచి నేను ఓన్లీ సీటాఫిల్ యూజ్ చేస్తున్నా. సో ఐ థింక్ ఇట్స్ బీన్ 6 to 7 years నేను సిటాఫిల్ యూస్ చేస్తూ ఉండడం. ఈ క్లెన్జర్ యూస్ చేద్దాం ఈ స్టెప్ 1 అనుకుంటే ఇప్పుడు సేల్ టైం కాబట్టి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా వీటన్నిటిలో తక్కువ ప్రైజెస్కి అవైలబుల్ ఉంటుంది. ఇది యూస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఫోమ్ రాదు. దానివల్ల మీకు అనిపించవచ్చు స్కిన్ నిజంగానే క్లీన్ అవుతుందా లేదా అని. బట్ గివ్ ఇట్ అ ట్రై. మీ స్కిన్ అండ్ మీరు ఈ క్లెన్జర్కి అడాప్ట్ అవ్వడానికి ఒక ఫ్యూ డేస్ టైం పడుతుంది. బట్ తర్వాత మీరు రియలైజ్ అవుతారు ఇది ఎంత మ్యాజిక్ చేస్తుంది స్కిన్కి అని చెప్పి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2. ఇక్కడ స్టెప్ 2 వచ్చేసి మాయిశ్చరైజింగ్. బట్ దీనికన్నా ముందు మీకు ఒక బోనస్ టిప్స్ అని చెప్పాను కదా, అలా ఒక స్టెప్ చెప్తాను. సిరమ్ అన్నది ఆప్షనల్ అని చెప్పవచ్చు. మీ స్కిన్ కేర్ అన్నది చాలా తక్కువ స్టెప్స్, చాలా మినిమల్ ప్రొడక్ట్స్కి స్టిక్ అయి ఉండాలంటే యూ కెన్ స్కిప్ దాట్. అండ్ సీరమ్ వచ్చేసి మీకు పర్టికులర్గా ఏమైనా కన్సర్న్స్ ఉంటే స్కిన్కి అప్పుడు యూ కెన్ యూస్ సీరమ్స్ అనమాట. ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయంటే యూ కెన్ యూస్ గూగుల్ ఆర్ యూ కెన్ కన్సల్ట్ అ డర్మటాలజిస్ట్ అనమాట. కన్సల్టింగ్ అ డర్మటాలజిస్ట్ ఈస్ బెటర్ ఆప్షన్. సో వాళ్ళు మీరు మీ కన్సర్న్స్ చెప్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. లైక్ సీరమ్స్లో కూడా చాలా కాంపోజిషన్స్ ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నయాసినమైడ్, గ్లైకాలిక్ యాసిడ్, హైలరానిక్ యాసిడ్, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాలంటే మీ స్టెప్స్ తక్కువ పెట్టుకొని ఇన్ని ప్రోడక్ట్స్ వాడొద్దు అంటే ఇప్పుడు మనకి మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్లోనే సిరమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, సిరమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అని చెప్పి వస్తున్నాయి. సో ఈ హైలరానిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, నయాసినమైడ్ వీటి కాంపోజిషన్స్ని యాడ్ చేసి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్స్ వస్తున్నాయి. సో మీరు అదొక్కటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు. దానివల్ల 2 స్టెప్స్ ఒకే ప్రోడక్ట్తో కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మాయిశ్చరైజింగ్ అనుకున్నాం కదా. మాయిశ్చరైజింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది ఆయిల్ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ని స్కిప్ చేస్తారు. అండ్ అది అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ మాయిశ్చరైజర్ అన్నది స్కిన్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో మాయిశ్చరైజర్ని స్కిప్ చేయకూడదు. బట్ యూ కెన్ ట్రై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అనమాట. లైక్ ఆయిల్ బేస్డ్ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల స్కిన్ ఇంకా ఆయిలీగా, గ్రీజీగా అనిపించకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాయిశ్చర్ అన్నది లాక్ అయి ఉంటుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే బెటర్. సో దట్ ఆ స్కిన్ డ్రైగా అన్న ఫీలింగ్ ఉండదు అండ్ స్కిన్కి హైడ్రేషన్ అండ్ మాయిశ్చరైజేషన్ అన్నది లభిస్తుంది. సో స్కిన్ అన్నది హెల్దీగా అండ్ హ్యాపీగా కనిపిస్తుంది అనమాట. యూజ్ చేసేది పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట. సో ఇది జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ అండ్ లిటరల్లీ
ఇట్ డస్ వాట్ ఇట్ సేస్ అనమాట. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ముందుగా చెప్పినట్టు ఈ ప్రొడక్ట్స్ అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ ఈ చాలా లైట్గా ఉంటుంది మాయిశ్చరైజర్. నేను కొన్నిసార్లు అన్ని స్టెప్స్ వదిలేసి ఓన్లీ మాయిశ్చర్ కూడా రాసుకునే రోజులు కూడా ఉంటాయన్నమాట. బికాజ్ చాలా సాఫ్ట్గా సటిల్గా ఉంటుంది మాయిశ్చరైజర్. నీట్గా స్ప్రెడ్ అవుతుంది స్కిన్కి. ఈ మాయిశ్చరైజర్ రాసుకొని మేకప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్, సెకండ్ స్టెప్ మాయిశ్చరైజర్. ఇప్పుడు స్టెప్ 3 అనమాట, లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ప్రొటెక్షన్ అంటే సన్ స్క్రీన్. మీరు పైన 2 స్టెప్స్ 3 స్టెప్స్ చేసి సన్ స్క్రీన్ స్క్రిప్ట్ చేసిన ఆ పై చేసిన స్టెప్స్ వల్ల ఏం యూజ్ ఉండదు. సన్ స్క్రీన్ అన్నది మనకి యాంటీ ఏజింగ్ సీక్రెట్. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ డర్మాకోవాల్ అనమాట. ఇది SPF 50 రేంజ్ ఉంది. సో మీరు సన్ స్క్రీన్ అన్నది SPF 30 బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ అబౌవ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే అది బెటర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో చెప్పాను కదా, మనకు సన్ స్క్రీన్స్లోను అండ్ మాయిశ్చరైజర్స్లోనే సిరం బేస్డ్ సన్ స్క్రీన్స్ అవి వస్తున్నాయి. సో ఇది 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. సో ఇది జెల్ బేస్డ్ సిరం అండ్ సో లైట్గా ఉంటుంది, స్కిన్కి థిక్నెస్ అది ఇవ్వదు అండ్ స్కిన్ హెవీగా ఫీల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ హైలరానిక్ యాసిడ్, వైటమిన్ E ఉన్నాయి అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. దీని నుంచి మనకి ఎటువంటి స్మెల్ రాదు. సో మీరు ఇది యూస్ చేసి తర్వాత మేకప్ ఇవన్నీ చేసుకున్నా కూడా సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇది చాలా లైట్ ఉంటుంది, జస్ట్ లైక్ దిస్ మాయిశ్చరైజర్. చాలామంది సన్ స్క్రీన్కి వచ్చేసరికి కంప్లైంట్ చేస్తారు, వైట్ కాస్ట్ వస్తుంది, థిక్గా అనిపిస్తుంది, మేకప్ చేసుకున్నప్పుడు బాగా కనిపించట్లేదు అని. కొంచెం రీసెర్చ్ చేసి మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి, వాటిలన్నీ ట్రై చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట ఏది బెటర్ అన్నట్టు. ఏ స్కిన్ టోన్ కన్నా సన్ స్క్రీన్ అన్నది ఇంపార్టెంట్. నాకు ఇది బెస్ట్ అనిపించింది నేను యూజ్ చేసిన వాటిల్లో. చాలా ఇయర్స్ నుంచి సేమ్ ఇదే యూజ్ చేస్తున్నాను సన్ స్క్రీన్. చాలా లైట్గా ఉంటుంది అండ్ బాగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ డ్రై అయిన తర్వాత నేను కాంపాక్ట్ యూస్ చేయడం కానీ, పౌడర్ యూస్ చేయడం కానీ, ఇంకా వేరే మేకప్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ యూస్ చేయడం కానీ చేస్తాను. స్టెప్స్ అని చెప్పాను కదా, ఒకటి సిరం అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అనమాట. స్కిన్ కేర్లో లిప్ బామ్ అన్నది ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీవి డ్రై అండ్ చాప్ లిప్స్ అయితే అది ఇంకా ఇంపార్టెంట్. లిప్ బామ్ పెట్టుకోవడం, బయటకు వెళ్తున్నప్పుడు కానీ నైట్ పడుకున్నప్పుడు కానీ లిప్ బామ్ కూడా అప్లై చేసుకొని మీ స్కిన్ కేర్ని కంప్లీట్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. మొత్తం మీ ఫేస్ని ప్రాపర్గా కేర్ తీసుకుంటున్నట్టు. సో లిప్ బామ్ కూడా యాడ్ చేయడం మర్చిపోకండి. నేను యూజ్ చేసేది ప్లమ్. సో చూసారు కదా, ఓన్లీ 3 స్టెప్స్ అండ్ 5 minutes ఆఫ్ యూర్ టైం. ఈ రొటీన్ మీకు నచ్చినట్టయితే డైలీ ఫాలో అవ్వండి అండ్ రిజల్ట్స్ మీకు తప్పకుండా కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా, ఏ ప్రోడక్ట్స్ వాడినా అండ్ ఏ స్కిన్ కేర్ ఫాలో చేసినా వెంటనే ఏది రిజల్ట్ అన్నది చూపించదు. ఈ స్కిన్ కేర్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్. ఇంకొక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో చేస్తూ నా స్కిన్ని నేను అనలైజ్ చేసుకుంటూ నాకు ఏ ప్రోడక్ట్ సూట్ అయ్యే, ఏ బ్రాండ్ సూట్ అయింది, ఏ రొటీన్ సూట్ అయింది అన్నది నేను చెక్ చేసుకొని అనలైజ్ చేసుకొని ఈ రొటీన్కి స్టిక్ అయ్యా. మీరు మీ స్కిన్కి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతాయి, ఏ రొటీన్ సూట్ అవుతుందని మీరు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని మీరు ఆ ప్రోడక్ట్స్ని వాడచ్చు. లేదా ఇంకా బెటర్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక డెర్మటాలజిస్ట్ని మీట్ అయ్యి వాళ్ళు రికమెండ్ చేసిన రొటీన్ని, వాళ్ళు రికమెండ్ చేసిన ప్రోడక్ట్స్ని వాడడం ఇంకా బెస్ట్ థింగ్ అనమాట. సో ఇవి నాకు సూట్ అయ్యాయి కాబట్టి మీకు సూట్ అవ్వాలని కూడా లేదు ఈ ప్రోడక్ట్. సో పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ని ప్యాచ్ టెస్ట్ చేయండి, చేసి అది మీకు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ చూపించట్లేదు అంటేనే ఈ ప్రోడక్ట్స్ని వాడండి. సో ఎవరెవరో ఏవేవో చెప్తున్నారు, పెద్ద 17 స్టెప్స్ రొటీన్, 10 స్టెప్స్ రొటీన్, 8 స్టెప్స్ రొటీన్ అని చెప్పి ఏవో చెప్తున్నారు. ఒక 10-20 ప్రోడక్ట్స్ మీ ఫేస్ మీద అప్లై చేయమని చెప్తున్నారు. అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే ఫుడ్ ఇంటేక్ చేస్తున్నాం, ఎంతైతే వాటర్ కన్సంప్షన్ చేస్తున్నాం అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ మనం మెంటల్గా, ఫిజికల్గా హెల్త్ అన్నది ఏ కండిషన్లో ఉన్నదో కూడా చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్కి, స్కిన్ హెల్తీగా ఉండడానికి. సో ఇవన్నీ వరస్ట్గా ఉండి మనం ఎన్ని స్కిన్ కేర్ చేసినా, ఎంత ఫాలో చేసినా కూడా ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్ అనమాట. అయితే మీరు ఇప్పుడు ఆల్రెడీ స్కిన్ కేర్ వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా
అన్న విషయం మాత్రం నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చాయా లేదా ఏమన్నా సజెషన్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. స్కిన్ కేర్ చేశాను కదా, అట్లా హెయిర్ కేర్ రికమెండేషన్స్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను అవి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.